కోరికలతో ఈ పనులన్నీ చేస్తే ఇప్పుడు ఈయన ప్రశ్నలోనే మనకి సమాధానం చూడండి ఏమనుంది. ఇలాంటి యజ్ఞాలు గనక చేసినట్టయితే పుణ్యలోకాలు లభిస్తాయి గనక విద్వాంసుడు ఇవన్నీ ఎందుకు చెయ్యడు అని అడిగాడే. పుణ్యలోకాలు లభిస్తాయి కనుక చెయ్యాలి అనుకుంటే అర్థం ఏమిటి? కోరికలతో చేసినట్టు. కోరికలతో చేసినటువంటి వాడు ఎక్కడికి పోతాడు? పితృలోకాలకు వెళ్తాడు. పితృలోకాలకు వెళ్ళాడంటే అదేమీ శాశ్వతమైన బ్రహ్మలోక ప్రాప్తి కాదు, బ్రహ్మభూతుడు అవడం అంతకంటే కాదు. కనుక మళ్ళీ తిరిగి రావడం అన్నది జరుగుతుంది. ఎవడైతే ఇవన్నీ చేస్తూ కూడా నాకు స్వర్గం కావాలి, నాకు ఏదో బ్రహ్మలోకం కావాలి, నాకు సత్యలోకం కావాలి, నాకు జనులోకం కావాలి అని సంకల్పం లేకుండా చేస్తాడో అటువంటి వాడు తిరిగాడు. ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న టెక్నికల్ పాయింట్ చెప్తారు. అంటే ధృతరాష్ట్రుడికి ఇవన్నీ తెలుసు కనుక సనత్సుజాతుల వారు డీటెయిల్డ్గా చెప్పడానికి అర్థమైపోయింది. మనకి తెలియాలి కదా. మనం చేసినటువంటి యజ్ఞం వల్ల ఆ యజ్ఞానికి ఫలితంగా ఏ లోకానికి వెడతామో ఆ లోకానికి సంబంధించినటువంటి ఆ లోకంలో ఉండడానికి తగినటువంటి శరీరం నిర్మాణం అవుతుంది, దేహం. ఇక గంధర్వ లోకానికి వెళ్ళాలనుకోండి, ఈ జన్మలో కొంచెం గొంతు బాగా ఇచ్చాడు దేవుడు, అందువల్ల బాగా పాటలు పాడాను. పాటలు పాడడం ఊరికే పాడడమే కాదు, ఏదో 4 ముక్కులు 5 మూలుగుళ్ళు 10 నిట్టూర్పులు కాదు నా పాట. అది చాలా సినిమా పాటలు అవే కదా ఉంటాయండి. 4 మూలుగుళ్ళు ఉంటాయి, ముక్కుళ్ళు ఉంటాయి, నిట్టూర్పులు ఉంటాయి, కేకలు ఉంటాయి, అదుపులు ఉంటాయి, ఏడుపులు ఉంటాయి. ఇవి కాదు, మనసు ఆర్ద్రమయ్యేటట్టుగా వింటున్నటువంటి వారందరికీ భగవదనుభూతి కలిగేటట్టుగా నేను పాటలు పాడాను అనుకుందాం. గొంతు బాగుంది. ఆ పాడేటప్పుడు వాళ్ళకు అనుభూతి వచ్చిందా లేదా, వాళ్ళు నన్ను మెచ్చుకుంటున్నారా లేదా అనేటటువంటి కోరికతోనే పాడాను. వాళ్ళందరూ నాకు సన్మానాలు చేయాలి, బిరుదాలు ఇవ్వాలి, శాలువాలు కప్పాలి, దండలు వేయాలి, నన్ను దండించాలి అనుకుంటూ పాడాను. ఇంతమందికి నా సంకల్పం ఎట్లా ఉన్నా ఇంతమందికి ఒక భగవదనుభూతిని కలిగించాను, అలౌకికమైనటువంటి ఆనందాన్ని కలిగించాను. ఇంతమందికి ఆనందాన్ని కలిగించినటువంటి ఒక పుణ్యం నాకు వచ్చిందా రాలేదా? వచ్చింది. సరే, ఆ పుణ్యంలో కొంత భాగం నాకు ఇచ్చినటువంటి సన్మానాల వల్ల, నేను పొందినటువంటి లాభాల వల్ల కొంత పోయినా కొంత మిగిలింది. అలా ఉండడం కారణంగా గాంధర్వ వేదంతో అందరినీ అలరించినటువంటి కారణంగా నాకు గంధర్వలోకం లభిస్తుంది. ఆ గంధర్వలోకంలో ఉండడానికి తగినటువంటి గంధర్వుల యొక్క రూపం వస్తుంది. అంటే గుర్రపు ముఖంతో ఉండడం ఉంటుంది. ఆ లోకంలో ఆనందంగా కొంతకాలం విహరించడం అంతా అయిపోయింది. నేను చేసుకున్న పుణ్యం ఖర్చు అయిపోయింది. మళ్ళీ భూలోకంలో వచ్చేస్తాను. అయిపోయింది. అంటే ఒక కోరికతోనే చేసినటువంటి దానికి ఏ లోకం వచ్చిందో ఆ లోకానికి సంబంధించినటువంటి రూపం నాకు వచ్చింది. ఆ రూపం అక్కడ పోయింది. ఆ రూపం నాకు ఎంతకాలం ఉంది? నేను ఎంత డబ్బుని కొనుక్కుంటే అంతకాలమే ఉంది. నా అకౌంట్లో ఎంత డబ్బు ఉందో అంతకాలమే ఉంటుంది నాకు ఆ రూపం. అకౌంట్ ఖాళీ అయిపోతే పో 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 అంటారు, వచ్చేస్తాను. నేను ఏ కోరిక పెట్టుకోకుండా చేశాను. సంగీతం పాడా. రామదాసు, త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షిత, అన్నమయ్య వీళ్ళు ఎందుకు పాడారు? ఎవరన్నా సన్మానం చేస్తారని పాడారా? ఎవరైనా డబ్బిస్తారని పాడారా? ఓ శాలువ కప్పుతారని పాడారా? బిరుదాల కోసం పాడారా? కనీసం చప్పట్ల కోసమన్నా పాడారా? లేదు కదా. దేన్ని ఆశించరా. ఎందుకు పాడారంటే ఆ భగవంతుని యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తూ ధ్యానిస్తూ మనసులో తలుచుకుంటూ స్మరిస్తూ ఉంటే ఆనందం ఉప్పొంగి ఇక్కడ తట్టుకోలేక నిండిపోయి పైకి పొంగి పొంగి పైకి వచ్చి పాడారు. తట్టుకోలేక పాడారు, పాడకుండా ఉండలేక పాడారు. అంతేగాని పాడాలనుకుని పాడలా, ఒక ఆశించి పాడలా, ఒక కోరికతో పాడలా. పాడకుండా ఉండలేకపోవడం అన్న సహజమైన జీవలక్షణం కారణంగా పాడారు. కోరిక లేదుగా, అంచేత వాళ్ళకి ముక్తి.
ఇప్పుడు వాళ్ళ గంధర్వ లోకానికి ఎడతారా? మనం అంటూ ఉంటానులేండి. మొన్న మధ్య సుబ్బలక్ష్మి గారి గురించి అయినప్పుడు ఏ గాంధర్వ లోకానికి వెళ్ళిందో మహాతల్లి అన్నారు. గాంధర్వ లోకానికి వెళ్ళి ఉండదు. ఆవిడ శరీరం వదలడానికి ముందు ఓ 10-15 ఏళ్ల క్రితం కనుక శరీరం వదులుంటే అలా వెళ్ళేదేమో ఏ గాంధర్వ లోకానికో. ఆ తర్వాత ఆవిడ ఎక్కడా కూడా అంతకు ముందేదో కచేరీల్లో డబ్బు తీసుకునే ఉండాలి, లేకపోతే అలా బతకలేరు కదండి. మనం ఏమన్నా వాళ్ళు బాగా పాడారు, వాళ్ళు డబ్బు అడగలేదు కదా అని చెప్పి వాళ్ళకు ఇల్లు కట్టించామా పూర్వకాలం రాజుల్లాగా? లేదుగా. కనుక ఉండొచ్చు. చనిపోవడం అన్న మాట కూడా నాకు అంటే ఇష్టం లేదు ఆవిడ గురించి. శరీరాన్ని వదలడానికి ముందు కొన్ని సంవత్సరాల పాటు ఆవిడ ఏది ఆశించి బయటకు వచ్చి కచేరీ చేయాల. అట్లా అని పాటలు పాడడం మానిందా? ఎందుకు పాడింది? భగవత్ సంబంధమైన కీర్తనలు మాత్రమే తన కోసం పాడుతుంది, భగవంతుడి కోసం పాడుతుంది. కనుక ఆవిడ గంధర్వలోకానికి ఎందుకు వెళ్తుందండి? ఏమీ ఆశించకుండా పాడుకుంది కదా. అంతకుముందుదైతే అయి ఉండొచ్చేమో, తర్వాత మాత్రం అయి ఉండదు. కనుక గంధర్వలోకానికి వెళ్ళింది అని అనద్దండి. ఆవిడ గురించి అనుకోవడం నాకు ఇష్టం లేదు. మిగిలిన వాళ్ళు అయితే చెప్పచ్చు. మహాతల్లి సాక్షాత్తు ముక్తినే పొంది ఉంటుంది, బ్రహ్మానుభూతి చెంది బ్రహ్మభూతురాలు అయి ఉండొచ్చు అని అనుకుంటాను నేను. ఎందుకంటే పాడుతున్నప్పుడు ఆ తన్మయత్వం ఎప్పుడన్నా గమనించారా? ఆవిడ తన కోసం పాడుకుంటుంది, చప్పట్ల కోసం పాడదు. ఎవరైనా వింటున్నారా, వింటలేదా, మెచ్చుకుంటున్నారా, తలూపుతున్నారా, తలూపటం లేదా, ఏమీ ఉండదు. తన్మయత్వంతో ఆత్మతో పాడుతున్నారు. మళ్ళీ పురుషుల్లో అలా పాడేవారు ఎవరున్నారండి? జేసుదాసు కదా. ఆయన పాడుతుంటే ఎప్పుడన్నా కళ్ళు తెరిచి ఉంటాడా? కళ్ళు మూసుకునే పాడతాడు. ఎంత తన్మయత్వం! అటువంటి ఏదైనా సరే కోరికతో చేయనప్పుడు ఏ లోకానికి వెళ్ళాలో తగినటువంటి శరీరం ఉండదు కదా. శరీరం లేనప్పుడు అది వదిలేయాల్సిన అవసరం లేదు కదా. అవసరం లేదు కనుక తిరిగి వచ్చే పని లేదు. ఐ థింక్ కాస్త అర్థమైందా? నిన్న ఇదే విషయం చివరిలో 4 మాటలు చెప్పుకుని వెళ్ళిపోయాం, డీటెయిల్స్ చెప్పుకోలే. ఇప్పుడు దాన్ని వివరంగా చెప్పుకున్నాము, అర్థమై ఉండాలి. ఈ వేదోక్తంగా చెప్పబడినటువంటి ఒక వాక్యంలో చెప్తాను, ఈ చెప్పిన దానన్నా గుర్తుండ అన్వయం అయితే అర్థం అవ్వచ్చు. వేదాల్లో చెప్పి వేదాలు ఒప్పుకున్నటువంటి ఉన్నాయే యజ్ఞయాగాది క్రతువులు అవన్నీను, ఇవన్నీ చేసినటువంటి వారు శాశ్వతమైనటువంటి ద్విజాతులై, అంటే మరో జన్మ కలిగిన వారే. ఇక్కడ ద్విజాతి శబ్దాన్ని 2వ అర్థంలో వాడుకుందామండి. 2వ జన్మ కలిగిన వాళ్ళు అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు ఉపనయనార్హత కలిగి యజ్ఞోపవీతం ధరించి త్రికాల సంధ్యావందనం చేసేవారు అని కదా. ఇది లౌకిక అర్థం. ద్విజాతులు అంటే 2వ జన్మ గలవారు. ఏమిటా 2వ జన్మ? ఈ పాంచభౌతికమైన భూలోక సంబంధమైన శరీరాన్ని ఇక్కడ వదిలి మళ్ళీ ఏ లోకానికి వెళుతున్నారో ఆ లోకానికి సంబంధించిన శరీరాన్ని ధరించడం ద్విజన్మ. అర్థమైంది? ఇప్పుడు ఒక్క గంధర్వలోకమే చెప్పుకుందాం. ఒకటి చెప్తేనే మనకి బాగా నాటుకుంటుంది. ఎవరో బాగా పాడారు, అందరికీ ఆనందం కలిగించారు, ఆ పుణ్యం వల్ల గంధర్వలోకానికి వెళ్ళారు అంటే, ఇక్కడ భూలోక సంబంధమైన దేహాన్ని వదిలేసరి ఇది మొదటి జన్మ అనుకుంటే, గాంధర్వ లోకానికి సంబంధించిన శరీరాన్ని ధరించారన్నది 2వ జన్మై ద్విజాతీనా పుణ్యతమాన్, ద్విజాతులై పుణ్యతములై సనాతనులై అంటే ఎక్కువ కాలం ఉండేవారై సాధులోకాన్ మంచి లోకాలకి వెడుతూ ఉంటారు. ఇది అర్థం. మరి ఈ ద్విజాతులై ఇంకో జన్మ పొందారు అంటే తిరిగి వస్తారనే కదా.
ఇది అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇదేమిటి చెప్పమని ఎంత ఇదిగా అడిగాడండి ధృతరాష్ట్రుడు. ఏ మాత్రం కొద్ది అటు ఇటు ఉన్నా చదువుకున్న వాళ్ళైనా సనత్ సుజాతుల లాంటి వారు కనుక కాకపోయినట్టయితే ధృతరాష్ట్రుడు చెప్పిన మాటకి అవును నువ్వు చెప్పిందే నిజమేమో అని అనేయాల్సినట్టుగా తర్కం ఎందుకు పనికిరాదో ఇంత బాగా తెలుస్తుందన్నమాట. తర్కంగా అడిగాడు. వీళ్ళు ఈ లోకాల్లో వీటన్నిటిని అనుభవించి చిత్తశుద్ధి ఉంది కనుక మంచి జన్మకు వస్తుంది. ఆహా అలాగా అయితే నాకు ఇంకో సందేహం ఉందన్నాడు. ఏమంటే కోసౌనియుంతే తమజం పురాణం నచేదిదం సర్వమనుక్రమేణ కిం వాస్య కార్యమథవా సుఖంచ తన్మే విద్వన్ బ్రూహి సర్వం యథావత్. ఓ విద్వన్, ఓ విద్వాంసుడా, ఓ పండితుడా, అంటే నీకు అన్నీ తెలుసు కనుకే నువ్వు నాకు చెప్పడానికి వీలవుతోంది. నువ్వు నాకు చెప్పగలుగుతున్నావు అంటే తెలిసిన వాడివి కదా. నువ్వు నాకు చెప్పు ఏమిటే నాకు చెప్పు ఏమిటి అంటే కో అసౌనియుంతే తం అజం పురాణం. ఆ అజుణ్ణి, పురాణుడైనటువంటి అజుణ్ణి ఎవరు నియోగించారు? పురాణ శబ్దానికి పురాపి నవం అని అర్థం. పురా అంటే పాతది, పురా అపి ఎంత పాతదైనా నవం కొత్తది. పురాణాలు అందుకే ఇవాళ చదువుకుంటే కూడా మనకి మన పక్క వాళ్ళు కనపడుతూనే ఉంటారు అందులో కొన్ని పాత్రలు. ఒక్కొక్క పాత్రని చదువుతున్నప్పుడు వాడు కాకుండా మన ఎదురింటి వ్యక్తో, పక్కింటి వాళ్ళో, అత్తగారో, స్నేహితురాలో, కోడలో, తోటి కోడలో కనపడుతూనే ఉంటారు. కనపడరా? ఎందుకని? పురాం అపి పాతదై కూడా నవం కొత్తది. ఇదే శాశ్వతమైనది. కొన్ని వస్తువులు కానీ, భావాలు కానీ, ఇతివృత్తాలు కానీ పాతబడడం అన్నది లేదు. అన్నం పాతబడుతుందండి. ఎన్నాళ్ళు తిన్నా అన్నం తింటాం మనం ఆంధ్రుల్లో. ఈ మధ్య తినకే అనారోగ్యం తెచ్చుకుంటున్నారని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. చాలామంది రెండో పూట అన్నం తింటలేదు. చాలా అనారోగ్యాలకి రెండో పూట అన్నం తినకుండా టిఫినీలు తినడమే కారణంట. టిఫిన్లు తింటారు కదా, ఆ టిఫిన్ ఏమిటో తెలియదు. అసలు టిఫిన్ అన్న పదం ఎందుకు వాడతారో ఆలోచించండి. టిఫిన్ అంటే ఓ డబ్బా. టిఫిన్ పెట్టింటే డబ్బా తీసుకెళ్ళి ఇలా పెడితే సరిపోతుంది. అంటే ఏదైనా చద్ది కట్టుకెళ్ళేవారు డబ్బాలో కట్టుకెడతారు కనుక ఆ డబ్బాలో ఉన్నదాన్ని టిఫిన్లో ఉన్నది తిను అంటూ టిఫిన్ అలవాటయ్యి ఇవాళ మనం చేసే ఫలహారాలని టిఫిన్లు అంటున్నాం. మరి దాన్ని ఫలహారం అనడం కూడా తప్పే. దాన్ని ఉపాహారం అనాలి. ఉపాహారం మెయిన్ మీల్ కాదు, తర్వాత తినేదని. మనం ఫలహారం అంటే పళ్ళు మాత్రమే తింటే ఫలహారం. ఇవి మనం తినేది చాలా గట్టి పదార్థం, జన పలహారం కాదు. అటువంటి దాంతో మనం అలా తినడం వల్ల కూడా అనారోగ్యం కలుగుతుంది అని చాలామంది చెప్తున్నారు. వైద్యశాస్త్ర నిపుణులు చెప్తున్నటువంటి విషయం అదే. ఇంతకీ అన్నం మనకేనాడు పాతపడదు. నిన్న అన్నం తిన్నాను, మొన్న తిన్నాం, మనకి ఎంత వయసు ఉంటే అంతకాలం తింటున్నాం, రేపు తింటాం, ఆఖరి క్షణం దాకా తింటాం. కానీ ఒకే వంకాయ కూర 3 రోజులు చేస్తే విసుగొస్తుంది కదా. ఒకే అరటికాయ కూర 4 రోజులు చేస్తే ఒళ్ళు మండుతుంది కదా. అవునా కదా? మరి అది పాతపడుతుంది కానీ అన్నం పాతపట్టం లేదే. అందుకే అన్నాన్ని ఏమన్నా పరబ్రహ్మస్వరూపం అన్నాం. దానికి పాతపడడం ఉంటుంది. కొన్నింటికి పాత కొత్త అని లేదు, ఎంత పాతబడ్డాయో అంత కొత్తది. పురాణ శబ్దానికి అర్థం కావాలని చెప్పాడు. ఈ అష్టాదశ పురాణాల గురించి కూడా ఇదే అర్థం వాడుకోవాలి మనం. పురాణం అంటే మనకి ఇంకొక పదబంధం వాడతారు, అదే ఆ పాత పురాణం అండి అంటారు. పాత పురాణం అంటే పురాణాలన్నీ పాతవని, ఈ విషయం కూడా పాతదని కాదండి. పురాణం అంటే ఎంత పాతదో అంత పాత. బ్రహ్మగారు పురాణుడు,
అంటే ఆ కాలం నుంచి ఈ కాలం దాకా ఉన్నవాడు. అటువంటి పురాణుడైనటువంటి అజం అంటే పుట్టుక లేనివాడు. అజశబ్దం సాధారణంగా మనం బ్రహ్మగారికి వాడతాం. అజుడు అంటే బ్రహ్మ అని. కానీ అజాశబ్దం మనకి పుట్టుక లేనివాడు అనే అర్థంలో విష్ణు సహస్రనామాల్లో విష్ణువుకే వాడు. అజహ అనే శబ్దం మీ అందరికీ విష్ణు సహస్రనామాలు వచ్చు కనుక నేను వివరం చెప్పక్కర్లా. అజ అనే శబ్దం విష్ణు సహస్రనామంలో ఉంది, విష్ణువుకి వాడాం. నిజానికి బ్రహ్మకి అజశబ్దం ఎలా సరిపోతుందండి? బ్రహ్మ కూడా పుట్టాడు కదా, విష్ణువు యొక్క బొడ్డు తామర నుండి జన్మించాడు. మరి పుట్టుక లేనివాడు ఎట్లా అవుతాడు? ఆయన పుట్టుక మనం చూడలేదు కనుక ఆయనకు పుట్టుక లేదు అని మనం అనుకుంటున్నాం అంతే. పురాణం అజం కో అసౌ నియుంక్తే, ఎవరు ఈ విధంగా ఆయన్ని నియమించారండి, ఆజ్ఞాపించారు? నువ్వు ఈ పని చేయవయ్యా అని ఎవరు చెప్పారు బ్రహ్మకి? బ్రహ్మగారు ఇంత సృష్టి చేసేస్తున్నాడు. ఎంత పెద్దదండి మామూలు ఆ సృష్టి, ఎంత చేశాడో. ఇంత సృష్టి నువ్వు చెయ్యమని బ్రహ్మకి ఎవరు చెప్పారు? బ్రహ్మకి ఎవరో చెప్పే ఉండాలి. ఎందుకు అంటే బ్రహ్మగారిని రాక్షసులు తపస్సు చేసి వరం అడిగితే, వరం కోరుకోమంటే మాకు మరణం లేకుండా వరం ఏమని వాళ్ళు అడిగితే అది కుదిరేటటువంటి పని కాదు, ఇంకో మాట అడగమని. అది నా చేతుల్లో లేదని కూడా చెప్పాడు. మరణం లేకుండా ఉండేది అంటే నా చేతుల్లో లేదంటే బ్రహ్మగారి చేతుల్లో లేకుండా ఇంకెవరి చేతుల్లోనూ ఉండాలి కదా. బ్రహ్మగారికి పైన ఇంకోళ్ళు ఉండాలి కదా. కొంచెం ఆలోచిస్తే సరే ఇవన్నీ తెలుస్తాయి. ఆలోచన పక్కదారి పట్టినప్పుడు ధృతరాష్ట్రుడికి వచ్చిన లాంటి సందేహాలు వస్తాయి. సరైన దారిలో పెడుతున్నప్పుడు మన మనసులో ఉన్నటువంటి సందేహాలన్నీ వాటంతటవి అప్రయత్నంగా నివారించబడుతూ ఉంటాయి. అంటే ఇవన్నీ చేస్తున్నాడంటే ఈయన కన్నా కూడా ఎవరో నియామకుడైనటువంటి వాడు అప్పుడు ఉన్నాడు కనుక. ఎవరా నియామకుడు? బ్రహ్మ అనే అర్థంలో ఈయన్ని నియమించిన వాడు ఎవరు అని లేదు, విష్ణువు అనేటటువంటి అర్థం చెప్పుకున్నా విష్ణువుని ఈ రకంగా సృష్టి చేయమన్నది ఎవరు? నచేతిదం అనుక్రమేణ, ఈ కనపడేటటువంటి సమస్తాన్ని ఒక క్రమమైనటువంటి పద్ధతిలో చేసినటువంటి వారు ఎవరు అనిపిస్తున్నారు? నువ్వు నాకు చెప్పవలసింది.